శృతి, ఫీల్ అవుతున్నావా? అవును, అలాంటి మూర్ఖుడికి నీలాంటి మంచోడు తమ్ముడుగా పుట్టినందుకు చాలా ఫీల్ అవుతున్నాను. మీనా మీదున్న మంచి అభిప్రాయంతో నేను చాలాసార్లు అతని మాటలు పట్టించుకోలేదు. కానీ ఈ రోజు నన్ను చాలా హర్ట్ చేశాడు. నువ్వైనా అతన్ని ఎలా భరిస్తున్నావు? అంటే అది అన్నయ్య. మీ అన్నయ్య బాగానే మాట్లాడాడు, నేనే ఓవర్గా రియాక్ట్ అయ్యాను అని అంటావు, అంతేనా? నా ఉద్దేశం అది కాదు. మరేంటో చెప్పు. బాలు తప్పు చేశాడు. నిజంగానే చెప్తున్నావా? అవును శృతి, అన్నయ్య తప్పు చేశాడు. నేను ఫీల్ అవుతున్నానని నువ్వు ఇలా అనట్లేదు కదా? అలా ఎందుకు అనుకుంటావు? ఈ ఇంటి గురించి నేనేదైనా తక్కువ చేసి మాట్లాడితే నీకు నచ్చదు కదా? కానీ ఇప్పుడు కొత్తగా నువ్వు మీ అన్నయ్యదే తప్పని ఒప్పుకుంటున్నావు కదా, అందుకే నాకు డౌట్ వచ్చింది. నిజమే కదా, సోఫా రిటర్న్ చేసే విషయంలో మనలో ఒక మాట అడగాల్సింది కదా. మా అన్నయ్య తప్పులేదు, తను రాముడైతే నేను లక్ష్మణ్ణి అంటూ పురాణాలు చెప్పినట్టు చెప్తావేమో అనుకున్నాను. నువ్వింకా నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదా? నాకు రైట్ అనిపిస్తే రైట్ అంటాను, రాంగ్ అనిపిస్తే రాంగ్ అంటాను. అది అన్నయ్య అయినా నువ్వైనా సరే. తెలుసులే. మీ అమ్మ కూడా సోఫా బుక్ చేస్తున్నానని మనతో చెప్తే బావుండేది. తీసుకోవాలో లేదో అందరం మాట్లాడుకునేవాళ్ళం కదా. సర్ప్రైజ్ ఇవ్వాలనుకుందేమో. సర్ప్రైజ్ గా సోఫాలు బెడ్లు ఇస్తే బాగోదు. నువ్వు కూతురివి కాబట్టి నీకివ్వడం వేరు, కానీ ఇలాంటివి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా నాన్నకు తెలియాలి. అది మనం ఆయనకు ఇంటి పెద్దగా ఇచ్చే గౌరవం. పోనీ నాన్నతో నేరుగా చెప్పలేకపోయినా అమ్మతో అయినా చెప్పుండాల్సింది. ఇదేం జరగలేదు, అందుకే ఇంటి దాకా వచ్చిన సోఫా వెనక్కి వెళ్ళిపోయింది. కరెక్ట్ గా చెప్పావు. ఇదంతా నువ్వు హాల్లో అందరి ముందు ఎందుకు చెప్పలేదు? నలుగురిలో నేను మా అత్తయ్య గురించి తప్పుగా ఎలా మాట్లాడగలను? అది మేనర్స్ కాదు. ముఖ్యంగా నువ్వు ఎంబారసింగ్ ఫీల్ అవ్వడం నాకిష్టం లేదు. భర్త అనేవాడు భార్య గౌరవాన్ని కాపాడేలా ఉండాలి. అందుకే అక్కడ మీ అమ్మది తప్పు అని చెప్పలేదు. ఆ చూపుకు మీనింగ్ ఏంటి? నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది. అబచ్చా, ఇంకో మాట చెప్పు. నీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. దేవుడా, నువ్వేంటి కొత్తగా మాట్లాడుతున్నావు? నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు రవి. నువ్వు ఇప్పుడు పూర్తిగా హస్బెండ్ మెటీరియల్ అయిపోయావు. వెరీ గుడ్. అంటే నా మీద కొంచెం కూడా కోపం లేదా? కొంచెం కూడా లేదు. నిజంగానా? అవును రవి, ఒక భార్య తన భర్త దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో తెలుసా? ప్రేమ. అఫ్ కోర్స్, ప్రేమతో పాటు సపోర్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది. నా ఫ్రెండ్స్ చాలా మంది చెప్తూ ఉండేవారు వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళ ఫ్యామిలీకే సపోర్ట్ చేస్తారు అని. వాళ్ళ మాటలు విని అందరూ అలాగే ఉంటారేమో అనుకునేదాన్ని. కానీ నువ్వలా కాదు, నువ్వు వేరే. నువ్వు కూడా అందరూ అమ్మాయిలా కాదు శృతి. న్యాయం ఎటుంటే అటే ఉంటావు. బాలు అన్నయ్య మీ నాన్నని కొట్టిన విషయంలో చాలా త్వరగా నిజం తెలుసుకుని నువ్వు మా ఇంటికి వచ్చేసావు. నీలాంటి మంచి భార్య ఎవరికి దొరుకుతుంది చెప్పు? లవ్ యూ.